బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. విపక్షాలు లేవనెత్తే ప్రతి సమస్యపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసమే కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. నోట్ల రద్దు అంశంతో పాటు దేశంలోని సమస్యలపై ఈ సెషన్లో డిస్కస్ చేస్తామన్నారు వెంకయ్యనాయుడు. గత సంప్రదాయాలకు భిన్నంగా ఈసారి రైల్వే బడ్జెట్ జనరల్ బడ్జెట్లోనే ఉందంటున్నారు. ఉభయ సభలు ఉద్దేశించి రాష్ట్రపతి గారు మాట్లాడతారు. ఇది ఒక చక్కని అవకాశం. అన్ని పార్టీలు పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఈ పార్లమెంటుని సరిగా ఉపయోగించుకొని అర్థవంతమైన చర్చల్లో పాల్గొని బడ్జెట్ సమావేశాన్ని విజయవంతం చేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. రాష్ట్రపతి ప్రసంగం దేశానికి ఒక దిశను నిర్దేశిస్తుంది, మార్గాన్ని సూచిస్తుంది, ప్రభుత్వం ఏ దారిని ఆలోచిస్తుందని. దాన్ని అందరూ అర్థం చేసుకుని దానిపై అర్థవంతమైన చర్చలో పాల్గొవాలని, చర్చలు జరిగేట్టుగా చూడాలని, సభ సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. దేశం ముందుకు వెళుతుంది మోడీ గారి నాయకత్వాన. మన ప్రతిపక్షాలు కొన్ని దాన్ని చూసి ఓర్వలేకున్నాయి, తప్పుడు సంకేతాలు ఇస్తున్నాయి. నేను మన్మోహన్ సింగ్ గారు, చిదంబరం గారు చేసిన వ్యాఖ్యలు కూడా ఆ దిశలో ఉన్నాయని నేను భావిస్తున్నాను. వాళ్ళిద్దరు కూడా దేశ ఆర్థిక మంత్రులుగా, ప్రధానమంత్రిగా ఒకరు, ఆర్థిక మంత్రిగా ఇంకొకరు పనిచేసి ఈ దేశాన్ని ఆర్థికంగా అధోగతి పాలు చేశారు. అందువలన వాళ్ళ వ్యాఖ్యలు వాళ్ళకి విశ్వసనీయత లేదు. ఇద్దరు కూడా విఫలమైన ఆర్థిక మంత్రులు. అందువల్ల దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యల వలన తాత్కాలికంగా కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా అంతిమంగా కుదుటపడుతుంది పరిస్థితి. ఆర్థికంగా దేశం మరింత శక్తివంతం అవుతుంది. దీనివల్ల పేద ప్రజలకు, సామాన్య జనానికి, పన్ను కట్టేవారికి, నిజాయితీ పరులకు మేలు జరుగుతుందని చెప్పి మనం భావించవచ్చు.